ఓ ప్రైవేటు కంపెనీ పేరుతో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకున్నారు నకిలీ వైద్యులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఇస్సాపల్లిలో ఫేక్ డాక్టర్లు కలకలం సృష్టించారు. కేవా కైపో ఇండస్ట్రీస్ పేరుతో న్యూట్రిషన్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి బీపీ, షుగర్ అంటూ ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు 3,000 రూపాయలు వసూలు చేశారు. అనుమానం వచ్చి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు పరారయ్యారు. అయితే ఇస్సాపల్లిలో హెల్త్ క్యాంప్ ఏర్పాటుకు తాము అనుమతి ఇవ్వలేదని తెలిపారు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు. చూపిస్తుంది ఇక్కడ పిల్లలు వచ్చింది కూడా 8 మంది 9 మంది అందరూ ఒట్టిగానే వెళ్ళిపోతున్నారు సార్. లేకపోతే మెడిసిన్స్ ఎవరు తీసుకుంటలేరు. అంటే మేము వెళ్ళి సార్ బాడీ స్కానింగ్ చేస్తున్నాం చెప్తున్నాం సార్. చాలా మంది వచ్చారు. ముత్యాన్ని వచ్చిండు, 2 మంచి మంచి వాళ్ళు వచ్చారు. సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ వీళ్ళందరూ పొద్దున టీ తాగేటప్పుడు వచ్చారు సార్. ఎవరు మా దగ్గర మెడిసిన్స్ ఏం తీసుకుని అందరూ హైదరాబాద్ అక్కడ వాళ్ళు చెప్పారు. జస్ట్ వాళ్ళు బాడీ స్కానింగ్ చేస్తున్నట్టు మీరు ఏం చెప్తారో చెప్పండి అంటే ఇవన్నీ ఏం మందులు వస్తున్నాం సార్. తీసుకుంటారు లేకపోతే లేదు సార్. ఇది కేవా కంపెనీ సార్. ఇది చెప్పండి. ఇది వచ్చేసి ఏంటంటే కేవా. ఇది బ్రదర్ కేవా రైటే, ఓ ప్రొడక్ట్ రైటే, ఓకేనా? నీకంటూ ఒక హాస్పిటల్, నీకంటూ ఒక మెడికల్ ఇక్కడ ఊర్లలో తిరిగి అవసరం ఏమున్నది? అడ్వర్టైజ్మెంట్ మీరు చేయరాదు బ్రదర్. అయితే ఇది డైరెక్ట్ సెల్లింగ్ సార్. ఒకటి వన్ థింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి మాది ఏదైతే ఉందో జస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నట్టు. సో వీళ్ళకి ఏదైనా అవసరం ఉండి తగ్గినాయి అనుకో. ఇప్పుడు మీకు ఎన్ని పైసలు అడిగిరమ్మా ఆ మందులకు? ఒక్క నిమిషం. అదే మరి ఇప్పుడు 700 అడిగినప్పుడు అది అవేర్నెస్ ఎట్లా అవుతుంది? ప్రాబ్లమ్ బట్టి మెడిసిన్ ఇస్తున్నాం సార్. మరి అవేర్నెస్ ఎట్లా ఉంటుంది? చెకప్ చేసిన తర్వాత ఇస్తున్నాం. మీరెవరబ్బా, మీకేం తెలుసు అని? మీదేంది అసలు? మీరు దేని పొంది ఉన్నారు? మీ సర్టిఫికేట్ సార్? మా సర్టిఫికేట్ ఉంది సార్.